ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కీలక విషయాలు బయటపడ్డాయి. 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలిపారు. ప్రత్యర్థుల డబ్బులు సీజ్ చేసి హవాలా డబ్బుగా ప్రచారం నిర్వహించారని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో లాగర్ రూమ్ ధ్వంసం చేశారని, డిసెంబర్ 4న హార్డ్ డిస్కులు సర్వర్లు తొలగించినట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. ఇప్పుడు ప్రణీత్ రావు వాంగ్మూలంలో మాత్రము చాలా సంచలన విషయాలు కూడా బయటకు వచ్చాయి. అంతేకాదు అలాగే భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వీళ్ళందరూ కూడా రిమైండ్ లో ఉన్న నలుగురు కూడా ఒక్కొక్క విషయాన్ని బయటికి ఇప్పుడు వాంగ్మూలం రూపంలో కూడా వెల్లడిస్తున్నారు. అంతేకాదు మరి వీళ్ళు దాదాపు 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు కూడా పేర్కొన్నారు. అదే కాకుండా జడ్జిలో రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు వీళ్ళందరివి కాకుండా మీడియా సభ్యులు కూడా, అలాగే పెద్ద పెద్ద జర్నలిస్టుల ఫోన్లను కూడా వీళ్ళు ట్యాప్ చేసినట్టుగా కూడా వీళ్ళే నేరాన్ని అంగీకరించడం కూడా జరిగింది. అంతేకాదు 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్ లో ఉన్నామని కూడా ప్రణీత్ రావు వెల్లడించడం జరిగింది. ఈ 8 ఫోన్ల ద్వారా కూడా 50 మంది సిబ్బందితో వాళ్ళు టచ్ లో ఉన్నట్టుగా, ఈ టచ్ లో ఉండి కూడా ఈ వ్యవహారం అంతా కూడా నడిపించినట్టుగా కూడా మరి ప్రణీత్ రావు అయితే ఒప్పుకోవడం జరిగింది. అంతేకాదు ఇదంతా కూడా ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము చేశాము అని కూడా వీళ్ళు చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే కాకుండా అధికారికంగా 3 సార్లు ఫోన్లు కేటాయించగా అనధికారికంగా 5 ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఏర్పాటు చేసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికి అనుమానం రాకుండా, ఎందుకంటే మునుగోడు బై ఎలక్షన్లలో కానీ, అలాగే దుబ్బాక బై ఎలక్షన్లలో కానీ ఇవన్నీ కూడా మేము డబ్బును సీజ్ చేశాము. ఈ డబ్బును మరి అలా ఆపడానికి కూడా, మేము పట్టుకోవడానికి కూడా ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ కూడా రికార్డుల్లో కూడా చూపించడం కూడా జరిగింది అని చెప్పేసి కూడా వీళ్ళు నేరాన్ని అయితే అంగీకరించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ల కోసం కూడా మరి కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం కూడా తీసుకున్నాం మేమని చెప్తున్నాడు ప్రణీత్ రావు కూడా, మరి అది కూడా వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ ల్యాబ్ కు సంబంధించిన ఒక వ్యక్తి పేరు కూడా తను చెప్పడం జరిగింది. ఎవరంటే 2 ఉన్నారు, శ్రీనివాస్, అనంత్. వీళ్ళ సహాయంతోనే ట్యాపింగ్ మరి విస్తృతం చేశామని కూడా చెప్తున్నారు. మరి ఈ శ్రీనివాస్, అనంత్ ఎవరు అనేది కూడా మరి పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. ఎందుకంటే కొత్తగా వీళ్ళ పేర్లు కూడా వినబడుతున్నాయి. ఇప్పటి వరకు కొంతమంది బీఆర్ఎస్ నాయకుల పేర్లు వినబడ్డాయి, అలాగే వీళ్ళ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పేర్లను కూడా వినబడ్డాయి, అలాగే మరి బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎవరెవరివి ఫోన్ ట్యాపింగ్లు చేశారనే పేర్లు కూడా వినబడ్డాయి. కానీ వీళ్ళు ఎవరి సహాయం తీసుకున్నారు ల్యాబ్ కు సంబంధించి అని కూడా మరి ఇప్పుడు కొత్తగా ఈ పేర్లు కూడా వినబడుతున్నాయి. అంతేకాదు 17 సిస్టంల ద్వారా కూడా ట్యాపింగ్ కు పాల్పడ్డాము. ఇవన్నిటిని కూడా మరి కొత్త హార్డ్ డిస్కులు 50 హార్డ్ డిస్కులు, 17 హార్డ్ డిస్కులని ఇవన్నిటిని కూడా మేము, ఎందుకంటే ఇవన్నిట్లలో కూడా చాలా కీలకమైన అంశాలు, కీలకమైన సమాచారం ఉండడం వల్ల కూడా అన్నిటిని ధ్వంసం చేసి అవన్నిటిని కూడా మరి బేగంపేట నాలాలో పడవేశామని కూడా మరి ప్రణీత్ రావు ఒప్పుకోవడం కూడా జరిగింది. అక్కడ కొన్ని నాగోల్, ముజరంబా, మూసిలలో కూడా మేము పడేశామని కూడా మరి చెప్పడం కూడా, పేర్కొనడం కూడా జరిగింది. ఆనంద్. ఓకే నిర్మల, మరి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో లాగర్ రూమ్ కూడా ధ్వంసం చేశారని కూడా తెలుస్తా ఉంది. మరి లాగర్ రూమ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా బయట పెట్టారా? ఎస్ ఆనంద్, ఇప్పుడు లాగర్ రూమ్స్ కూడా వాళ్ళు మేము ధ్వంసం చేశాము. అదే కాకుండా మొయినాబాద్ లో కూడా ఒక ఫామ్ హౌస్ ను ఏర్పాటు చేసుకున్నాం మేము. ఆ ఫామ్ హౌస్ లో కూడా లాగర్ రూమ్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క చోట ఎక్కడెక్కడ నిర్మించుకున్న చోట ప్రతి చోట కూడా ఒక్కొక్క దగ్గర 2-3 లాగర్ రూమ్స్ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆధారాలు కూడా ఏవి దొరకకుండా జాగ్రత్త పడడానికి మేము ఆ లాగర్ రూమ్స్ అన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అదే కాకుండా వికారాబాద్ అడవుల్లో కూడా కొన్ని హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసి పడేశామని కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది మరి ఈ వాంగ్మూలంలో. అంతేకాదు ఇవన్నీ కూడా ఒక కీలక నేత, బీఆర్ఎస్ కీలక నేత పేరు బయటికి మరి వీళ్ళు వెల్లడిస్తున్నారు. మేము ముఖ్య నేత మాకు చెప్పడం వల్లే మేము ఇదంతా కూడా చేశాము. అంతేకాకుండా బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేయడానికి, బిఎల్ సంతోష్ బీజేపీ కీలక నేత, అతన్ని అరెస్ట్ చేయించడంలోనే పకడ్బందీగా ప్లాన్ చేశారు. మరి ఆ విషయంలో కూడా మేము ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేయించాలనే
ఆ కోణంలో మేము బీఆర్ఎస్ నేతకి పూర్తి సహకారంతో కూడా మేము పనిచేయడం జరిగింది. కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యింది. ఆ ప్రయత్నం విఫలం అవడంతో కూడా మరి ఆ బీఆర్ఎస్ ముఖ్య నేత మా పైన ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అందుకు మేము మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ లది ఒకటి తర్వాత ఒకటి కీలక నేతలది చేసుకుంటూ వచ్చాం మేము అని కూడా వాంగ్మూలంలో వెల్లడించడం అయింది. ఆనంద్. థ్యాంక్ యూ నిర్మల.